ఇప్పటిదాకా ఒక లెక్క, ఇకపై మరో లెక్క. ఇన్నాళ్ళు ఒకే పార్టీ, ఇప్పుడు అధికార పక్షంలో ఒకరు, విపక్షంలో మరొకరు. 7వ తేదీన ఎదురెదురు పడనున్న కేసీఆర్, ఈటెల రాజేందర్ బడ్జెట్ చర్చ కోసం అందరూ వెయిటింగ్. ఈ నెల 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈసారి ఓ ఆసక్తికర సన్నివేశాన్ని చూసేందుకు రాష్ట్రమంతా ఎదురు చూస్తోంది. అదేంటంటే కేసీఆర్, ఈటెల రాజేందర్ ఎదురెదురుగా కూర్చోవడం. ఇన్నాళ్ళు ఒకే పార్టీలో ఉండడంతో పక్కపక్కనే కూర్చున్న ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు వేరువేరు పార్టీలు కావడంతో ఒకరిపై ఒకరు కారాలు, మిరియాలు నూరుకోనున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి విపక్ష సభ్యుడిగా అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు. తెలంగాణ శాసనసభ 7వ సెషన్లో అధికార పక్షంలో మంత్రిగా కొనసాగారు. ఇప్పుడు 8వ సెషన్లో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ను ప్రశ్నించనున్నారు రాజేందర్. బీజేపీకి ఇన్నాళ్ళు ఇద్దరు మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు రాజాసింగ్, రఘునందన్ రావు. ఇప్పుడు వీరిద్దరికీ ఈటెల రాజేందర్ తోడయ్యారు. ఎక్కడ ఏం మాట్లాడాలి, ఏ అంశంపై కౌంటర్ ఇవ్వాలి అనే దానిపై రాజేందర్కు మంచి పట్టు ఉంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఈ ట్రిబుల్-ఆర్ అన్ని వ్యూహాలను సిద్ధం చేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాలు అంటే అధికార, విపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అయితే కేసీఆర్, ఈటెల రాజేందర్ మాటల యుద్ధం చాలా ప్రత్యేకం. ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ను చాలా దగ్గర నుంచి చూశారు ఈటెల రాజేందర్. ప్రభుత్వ వైఫల్యాలపై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ సమావేశాలు హాట్గా జరిగే అవకాశం ఉంది అని అందరూ అనుకుంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.